వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లేదా పక్కన ఉన్న గంట కూడా కొంచెం గట్టిగా కొట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టుకుని అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ని, సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇదొక్కటే మార్గం. నౌ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. 5:30 అవుతుంది. నేను ఎప్పుడో కొంచెం లేట్గా లేద్దాం, 7కి లేద్దాం అనుకున్నాను. బట్ మా బేబీ కొంచెం గంటన్నర ముందే లేపేసింది అనమాట. రోజు ఇలానే చేస్తుంది. సమ్మర్ నుంచి అనుకుంటా. టైంకి లేస్తుంది, టైంకి నిద్రపోతుంది. మంచి అలవాటు లేండి, కానీ కొంచెం నా అలా లేట్గా నిద్రపోయే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. సో హౌవర్ ఈ వీడియో మీకు ఆల్రెడీ టైటిల్ చూసి వచ్చారు కనుక మీకు అర్థమై ఉంటుంది దేనికోసం అని. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మా బేబీ న్యూ రొటీన్ నేను చెప్తాను స్కూల్ది అని. సో అదే మీకు ఈరోజు చూపించబోతున్నాను. నర్సరీ వరకు ఒక పూటే కనుక ఏం ప్రాబ్లం ఉండేది కాదు. సో ఇప్పుడు ఎల్కేజీకి వచ్చేసింది, 2 పూటలు ఉన్నాయి. సో బాక్సులు పెంచాలి, అట్ ద సేమ్ టైం తను ఎక్కువసేపు ఉంటుంది కనుక తనకి అన్ని రకాలుగా రెడీ చేయాలి, మెంటలీ ఫిజికలీ అనమాట. ఒక 1 వీక్గా ఇదే రొటీన్ నడుస్తుంది. సో ఆ రొటీన్ మీకు ఈరోజు చూపిస్తాను. ఆటలు ఈ ఆటలు ఆడిపిస్తూ లోపలే ఉంచాను అనమాట. కొంచెం వెళ్తురు వచ్చిందంటేనే బయటికి తీసుకొచ్చాను. సో బయటికి తీసుకొచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా తన పర్సనల్ పనులు, ఇంట్లో తను చేసే హాబీస్ ఏమైనా ఉంటాయి, లైక్ ప్లాంట్స్కి వాటర్ పోయడం, ఆడుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంది. మీన్వైల్ నాకు కూడా కొంచెం ఒక రొటీన్ ఉంటుంది కదా, ఆ రొటీన్ కూడా చేసుకుంటున్నాను. మా బేబీ ఆల్రెడీ తనకి ఏమేమి కావాలి ఈరోజు స్కూల్కి, బ్రేక్ఫాస్ట్కి అన్నీ కూడా ఒక మెన్యూ చెప్పేసింది అనమాట. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. సో తనని ఇక్కడ ఏదైనా ఒక ఆడుకోవడానికి ఎంగేజ్ చేసేసి నేను అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే తను బ్రేక్ఫాస్ట్లోకి పూరి అడిగింది. సో అక్కడ తను కూడా వస్తే తనకి ఏమైనా ఆయిల్ ఏమైనా స్పిల్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు కనుక తను ఇక్కడే ఉంచుతున్నాను. లేకపోతే నాతో పాటు ఎప్పుడు తీసుకువెళ్ళి తను కూడా ఏదో ఒక పని చేపిస్తూ ఉంటానన్నమాట. తనకి ఒక హాబీలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చిన్న స్కిల్స్ కూడా అలవాటు అయితే మంచిదే కదా. మా దానికి చిట్టి పూరీలు చేశాను అనమాట. తన కోసం చిన్న బాల్స్ చేశాను. తనకి అలానే నచ్చుతుంది కూడాను. తన ఫేవరెట్ బొంబాయి చట్నీ చేసేసా. సో ఇంకా ఏం అలర్ చేయకుండా తనే చక్కగా పీసెస్ తీసేసుకొని తనే అన్ని స్లైస్ చేసుకొని చక్కగా తినేస్తుంది. మా కేశవమ్మ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాసేపు ఆడించి అటు ఇటు తిప్పి వెంటనే మళ్ళీ బాత్ ఇవన్నీ చేయకూడదు కనుక సో కాసేపు అటు ఇటు తిప్పి ఆడించిన తర్వాత మళ్ళీ నేను తన్ని ఫ్రెష్ అప్ చేయించడానికి తీసుకువెళ్ళాను అనమాట. దాంతోపాటు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాం. మోస్ట్లీ మా ఇద్దరం ఒకే టైంలో అయిపోతాం, ఎందుకంటే టైం కూడా కలిసి వస్తుంది కదా. సో అలా అలవాటు అయిపోయింది అనమాట. తనకి ఒక స్కిన్ కేర్ రొటీన్ ఒకటి ఉంటుంది కదా, లైక్ సన్ స్క్రీన్ ఇవన్నీ కూడాను. సన్ స్క్రీన్ ఎందుకు రాస్తానంటే నాకు ఆల్రెడీ సన్ బర్న్స్ అయ్యే ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇప్పటి నుంచే కూడా తనకి అలవాటు చేద్దామని యూవీ రేస్ ఇవన్నీ కూడాను పడుతూ ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ మందికి స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. సో నాకు ఈ భయాలన్నీ కూడా ఉన్నాయి. చాలామంది చెప్తుంటారు పిల్లలు ట్యాన్ అవ్వాలని, కానీ ఒక ప్యూర్ ఎండ్ కాదు ఇది. దీంతోపాటు యూవీ రేస్ కూడా మన మీద పడుతున్నాయి. అంత మంచిది కాదు మన స్కిన్కి. అందరి స్కిన్స్ ఒకేలా ఉండవు కదా. మెలనిన్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఒకలా పనిచేస్తుంది, లేని వాళ్ళకి వేరేలా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి తనకి ఒక స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేశాను. తను చేసుకుంటా అంటుంది. సో తను చేతికిస్తూ తను ఒకవేళ చేయలేకపోతే నేను హెల్ప్ చేస్తున్నాను. మధ్యలో తనకి 2 జడలు పిలకల్లా ఉంటాయి. సో ఆ పిలకలు వేసేసి తనైతే రెడీ చేస్తున్నాను. ఒకప్పుడైతే ఇది పెద్ద ప్రాసెస్లా ఉండేది. ఇప్పుడు తను కూడా
తన కోసం తను ఏమైనా చేసుకోగలిగే సిచ్యువేషన్లో ఉందన్నమాట. తనకి ఇస్తే తను సొంతంగా ఏమైనా చేస్తూ ఉంటుంది. తనకి చిన్న చిన్న పనులు కూడా ఇంట్లో సాయం చేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ స్కిన్ కేర్ రొటీన్ తనకే వదిలేస్తూ ఉంటాను, అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి. తను చేయలేనివి మాత్రం నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు అవ్వడం మంచిదే కదా. మా కేశవమ్మని రెడీ చేసేసాను. ఇప్పుడైతే స్నాక్ బాక్స్ కోసం వచ్చాను అనమాట ఇటువైపు. స్నాక్ బాక్స్ ఈరోజు కొంచెం సింపుల్గానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు హెవీగా తినింది, తర్వాత మళ్ళీ లంచ్ కూడా హెవీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ స్నాక్ బాక్స్ అనేది కొంచెం పొట్టును ఎంగేజ్ చేయడం కోసం సరిపోతే బెటర్ అని చెప్పేసి కొంచెం హెల్తీగానే చేశాను. మక్కన ఇంకా యాపిల్, దాంతోపాటుగా కొంచెం స్వీట్గా తగిలితే బాగుంటుంది కదా అని చెప్పేసి 2 ఓట్స్తో చేసిన కుకీస్ ఉంటాయి, సో అవి ఇచ్చాను అనమాట. సో అంతే, సింపుల్ బాక్స్. ఇప్పుడైతే పాప బ్యాగ్ అనేది సర్దుతున్నాను. చాలాసార్లు బ్యాగ్లో ఏమేమి పెడతానో అని చెప్పాను. ఒక ఎక్స్ట్రా పేర్ డ్రెస్ అనేది ఉంటుంది, తర్వాత తన బుక్స్ ఉంటాయి, ఒక బాక్స్ స్నాక్ బాక్స్ అనేది పెడతాను విత్ వాటర్ బాటిల్. లంచ్ అనేది ఆ టైంకి నేను మా హస్బెండ్ చేత పంపిస్తాను అనమాట. సో అంతే, బ్యాగ్లో ఇంకేం ఎక్స్ట్రా ఏమి ఉండవు. ఇంకా టైం ఉంది, 8:30 అవుతుంది. పాపకి ఇక్కడ సాక్స్ అండ్ షూ వేపిస్తున్నారు మా హస్బెండ్. ఇక్కడ మా పాప ఏమో ఎండలో తన నీడ గోడ మీద పడుతూ ఉంటే దాన్ని చూసి ఎగ్జైట్ అవుతూ వాళ్ళ డాడీతో చెప్తుంది అనమాట. ఫైనలీ స్కూల్ దగ్గరికి టైంకి ముందే వచ్చేసాము. ఇంకా తనకి బోర్ కొట్టకుండా అక్కడ ప్లే గ్రౌండ్ లాంటి కూడా ఉంటుంది, అక్కడ ప్లే ఏరియా ఉంటుంది. సో అక్కడ ఆడుకుంటుంది. మీన్ టైం అందరూ వచ్చాక తను పైకి తీసుకెళ్ళిపోతారు. సో ఇదనమాట, స్కూల్ తీసుకొచ్చేసరికి ఇంత టైం అయింది, ఇంత ప్రాసెస్ అయింది. తనకి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యేదాకా కూడాను నాకు కొంచెం ఖాళీ దొరుకుతుంది అనమాట. మా పాపకి లంచ్కి టైం అయింది. తనకి 12:20కి అలాగా బాక్స్ అనేది చేరేయాలన్నమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి స్టాఫ్కి ఇస్తే కరెక్ట్ టైంకి మా బేబీకి ఇస్తారు. 12:30కి అలాగా లంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంత లోపల నేను వేడివేడిగా తయారు చేసి పంపేయాలి. అంటే పొద్దున్నే ఇచ్చేయచ్చు, కానీ ఎందుకు, ఛాన్స్ ఉంది కదా మధ్యాహ్నం వేడివేడిగా పంపొచ్చు అని చెప్పేసి మేమే కొంచెం మధ్యాహ్నం పంపిస్తున్నాము. ఇక్కడైతే మా పాప కోసం నేను పులిహోర తన ఒక్కదానికే చేశాను. తనకి పొద్దు నుంచి నైట్ తను నిద్రపోయే వరకు అన్నీ తనకి సపరేట్గానే ఉంటాయి, మా ఇద్దరికి వేరే ఉంటాయి అన్నమాట. సో అంత డబుల్ వర్క్ ఉంటుంది నాకు. ఇప్పుడు తనకి ఇవన్నీ చేసి మళ్ళీ మా ఇద్దరికి కూడా సపరేట్గా వంట చేసుకోవాలి. హవెవర్ తప్పదులేండి ఇలాంటివి. బట్ మా బేబీకి అయితే ఇప్పుడు పులిహోరతో పాటుగా నేను గారెలు కూడా చేసి పెట్టాను. దాంతోపాటు కంపల్సరిగా ఏ ఫుడ్ అయినప్పటికీ కూడాను మెన్యూలో పెరుగు అనేది కంపల్సరిగా వేస్తాను. ఎందుకంటే తనకి కొంచెం అందులో బెల్లం కలిపేసి ఇస్తే ఇంట్లో తినడం అలవాటు అనమాట లంచ్లోకి. సో ఆ అలవాటే అక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ అది హెల్త్కి కూడా మంచిది కదా. సో తనకు అది డెజర్ట్ లాగా అయిపోతుంది మొత్తం తిన్నాక. సో అదే కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. అంతే, సింపుల్ లంచ్ బాక్స్. ఇక్కడ లంచ్ బాక్స్ అనేది బాక్స్ కరెక్ట్గా బ్యాగ్లో ఫిట్ అయ్యేటట్టుగా పెట్టేసి పడిపోకుండా చూసుకుంటున్నాను. తర్వాత దాంతో పాటుగా ఒక 2 స్పూన్స్ పంపిస్తున్నాను అనమాట. ఒకటి పెరుగు కోసం, ఒకటి రైస్ కోసం. వాటర్ బాటిల్ పొద్దున్నే పంపించేసాక కనుక ఒకవేళ అవి అయిపోయినా కూడా వాళ్ళు రీఫిల్ చేస్తారు, మంచి వాటరే వాడతారు. సో నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఈ బాక్స్ని పట్టుకొని మా హస్బెండ్ అక్కడికి డెలివరీ చేయడానికి వెళ్తున్నారు. ఫైనలీ 3:30 అవుతోంది. మా బేబీకి స్కూల్ అయిపోయిన టైం అనమాట. సో అందుకని మేమైతే వెళ్తున్నాము పాపను తీసుకురావడం కోసము. అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం లేట్గా వెళ్తున్నారు ఈరోజు, లేకపోతే నేను ఒక్కదాన్ని తీసుకురావాల్సి వచ్చిండేది. ఈరోజు తనకి ఏదో పని ఉండడం వల్ల కొంచెం డిలే అయింది తనకి వర్క్, అందుకని చెప్పేసి ఈ టైంలో ఆఫీస్కి వెళ్తున్నారు. తను ఆల్రెడీ రెడీ అయిపోయారు, మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి తను అలాగే వెళ్ళిపోతారనమాట.
ఇక ఇంటికి వచ్చాక మా బేబీకి ఫ్రెష్ అప్ చేసేసాను. మళ్ళీ లిటరలీ స్నానం చేయించాను అనుకోవచ్చు. ఆ తర్వాత తనకి డ్రెస్అప్ చేయించేసి తనకి తినడానికి అడిగింది. సో తనకి ఇవ్వాల్సినవి ఇచ్చేసిన తర్వాత తను ఇక్కడ కూల్గా కూర్చొని ఎంజాయ్ చేస్తోంది ఆ టైంని. సో తన పని తను చేసుకుంటుంది. సో ఇక్కడ నా పని ఏంటి అంటే తను ఫుడ్ తిందో లేదో చెక్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి వర్క్స్ ఇచ్చారో కూడా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బాక్సులు తీస్తున్నాను. బాక్సులు అయితే కంప్లీట్ అయిపోయాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత కష్టపడి చేసినందుకు పిల్లలు మంచిగా తినేసి ఉత్త బాక్సులతో వస్తే ఆ ఫీలే వేరబ్బా. అఫ్కోర్స్ అందరు మమ్మీస్ది అదే ఫీలింగ్. సో వీటిని కూడా వాష్ చేసి పెట్టేయాలి. తర్వాత తనకి ఏం వర్క్ ఇచ్చారో చూసి అవన్నీ రెడీగా పెట్టాలి. తను అంతా రెస్ట్ తీసుకుంది ఓకే అనేటప్పుడు 5కో 6కో తనకి నేను ఈ హోంవర్క్ అనేది చేపియాలన్నమాట. Mommy, I sheep. Sheep. This morning go right and they go pain now. Where is your pencil? What? Right, I hear. No. ఇప్పుడు టైం 5 అవుతుంది. మా బేబీ రెస్ట్ తీసుకున్నాక తను ఇక్కడికి వచ్చి తనంతట తనే వచ్చి కూర్చుంది హోంవర్క్ చేస్తా అని చెప్పేసి. అంటే నేను ఇక్కడ ఏదో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాను. మేబీ నన్ను చూసి తను కూడా వచ్చిందేమో. సో హవెవర్ తనంత తనే వచ్చింది కనుక మనకు కావాల్సింది కూడా అదే కదా. సో అందుకని చెప్పేసి తనకి వర్క్ రాసుకోమని ఇచ్చేసాను. తను ఏదో మాట్లాడుతూ చెప్తూ ఏదో రాసుకుంటుంది. నేనైతే చదువు అని చెప్పేసి రాయు అని చెప్పి ఫోర్స్ చేయను. ఎందుకంటే అసలు 4 ఏళ్ళ పిల్లలు అసలు ఇది చేయడమే ఎక్కువ. మళ్ళీ వాళ్ళ మీద ఇంత స్ట్రెస్ పెట్టడం కూడా అంత మంచిది కాదు. సో ఇదన్నమాట మా బేబీ స్కూల్ రొటీన్, అంటే స్కూల్ న్యూ రొటీన్ అని చెప్పొచ్చు. నేనైతే 2 పూటలు ఎలా ఉంటుందో ఏమో అని భయపడ్డాను, కానీ తొందరగానే అలవాటు చేసేసుకుంది. సరే అయితే ఇంకా మా పాపవి స్కూల్ రొటీన్స్ ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. కావాలంటే ఈ వీడియో చివరిలో మీకు అవన్నీ కూడా యాడ్ చేస్తాను. డైరెక్ట్గా ఒక క్లిక్తో మీరు ఓపెన్ చేసి చూసేయచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే కామెంట్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇక కొత్త వీడియోతో ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.